హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము ఏం నేర్చుకుందాం అనుకున్నామో ఆ గ్రంథాన్ని తీసుకుంటాం కదా. కానీ ఈ భాగవత మహత్యాన్ని భాగవతం చెప్పడంలో విశేషం ఏమీ లేదు. అందుచేత ఎక్కడ తెలుస్తుంది భాగవతం యొక్క గొప్పతనం? ప్రసిద్ధమైన పద్మపురాణం ఈ భాగవతం యొక్క గొప్పతనాన్ని చెప్పిందిరా. అది భాగవతం యొక్క విశేషం. ఒక్కానొక సందర్భంలో నారద మహర్షి భూలోకంలో తీర్థయాత్ర చేయాలి అనిపించి బయలుదేరారట. ఆయన పుష్కరు, ప్రయాగ, కాశీ, గోదావరి, శ్రీక్షేత్రం, కురుక్షేత్రం, శ్రీరంగం, రామేశ్వరం మొదలైన క్షేత్రాలన్నీ కూడా సంచరించాట. ఆయనకి ఎక్కడా మనశ్శాంతి కలగలేదుట. అన్ని క్షేత్రాలు దర్శించినా కూడా మనశ్శాంతి కలగలేదుట. మరి ఎందువల్ల? ఈ భూమి అంతా కూడా కలి ఆవరించి ఉంది. అందుకని అది ఆయన గమనించాడు. అధర్మమిత్రుడైన కలి ఆవరించి ఉండటాన్ని ఆయన చూశాట. అప్పుడు ఆయన మనశ్శాంతి కోసం వెళ్తూ 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 శ్రీకృష్ణ భగవానుడు తన బాల్యలీలలు చూపించిన బృందావనానికి వచ్చాటండి. అయితే అక్కడ యమునా తీరంలో ఒక యువతి దుఃఖిస్తూ కనిపించిందిట నారదుడికి. అంతేకాకుండా ఆమెకి రెండు ప్రక్కలా కూడా అటు ఇటు ఇద్దరు వృద్ధ పురుషులు పడి ఉన్నారట. అయితే ఆ యువతి వాళ్ళిద్దరికీ కూడా సేవలు చేస్తూ గట్టిగా ఏడుస్తూ ఉందిట. నారద మహర్షికి ఆశ్చర్యం కలిగి ఏమిటి ఇలా ఏడుస్తోంది అని ఆమె దగ్గరకు వెళ్ళాట. ఆమె నారదుడిని చూడంగానే లేచి నిలబడి నమస్కరించి, మహర్షి, మీకు నా నమస్కారాలు. మీరు ఒక్క క్షణం ఆగి నా కష్టాన్ని విని దానిని తీర్చి వెళ్ళండి. మీలాంటి వారి దర్శనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ కలుగుతుంది అని అన్నదిట ఆ అమ్మాయి. అప్పుడు నారద మహర్షి, ఓ అమ్మాయి, అసలు నువ్వెవరివి? ఈ వృద్ధులు ఎవరు? నీకు కలిగిన కష్టం ఏంటో చెప్పు అని అడిగారట. మహర్షి, నేను భక్తిని. నా రెండు ప్రక్కలా ఉన్న ఈ వృద్ధులు జ్ఞాన వైరాగ్యాలు. వాళ్ళిద్దరూ కూడా నా పిల్లలు. నా చుట్టూ కనిపిస్తున్న ఈ స్త్రీలంతా కూడా నదులు. వీరు నన్ను సేవించడానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా సేవ చేస్తున్నా నాకు సుఖం కలగటం లేదు. మరి ఏంటి ఇది అని అడిగిందిట. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్పిందిట తన గురించి. ఎవరు? భక్తి అనే అమ్మాయి. నేను ద్రవిడ దేశంలో పుట్టాను, కర్ణాటకలో పెరిగాను, మహారాష్ట్రలో, ఆంధ్రదేశంలోనూ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కొద్ది కొద్దిగా పెరిగాను. అలా అంతటా వ్యాపించి మరి గుర్జర దేశంలో నేను ముసలిదాన్ని అయిపోయా. నేను ఇక్కడికి చేరేటప్పటికి ఈ కలి ప్రభావం ఘోరంగా పెరిగిపోయింది. నా పిల్లలైన ఈ జ్ఞాన వైరాగ్యాలు కూడా వెంటనే ముసలి వాళ్ళు అయిపోయారు. మరి నేను అట్లా తిరుగుతూ ఈ బృందావనానికి వచ్చి చేరుకున్నా. మరి అదేం చిత్రము,
ఇక్కడికి రాగానే నా ముసలితనం అంతా పోయింది. నేను యువతిగా మారిపోయాను. మరి ఇంతవరకు బాగానే ఉంది, కానీ నా పిల్లలైన ఈ జ్ఞాన వైరాగ్యాలు ఇద్దరూ మాత్రం ముసలివాళ్ళగానే మిగిలిపోయారు. అదే నన్ను చాలా బాధిస్తోంది అని అందిట. అని నాకేం చేయాలో తెలియటల్లా. ఈ దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నా. మరి నా పుత్రులిద్దరూ కూడా ఈ ముసలితనంతో బాధపడుతూ ఉండడాన్ని చూడలేకపోతున్నాను. నాకు యవ్వనం లభించినా కూడా నేను ఆనందించలేకపోతున్నా. మరి మహర్షి, దీనికి కారణమేంటో నువ్వే చెప్పి నా కష్టాన్ని పోగొట్టు అని భక్తితో నారదుణ్ణి ప్రార్థించిందిట. అప్పుడు నారద మహర్షి కొంచెం సేపు ధ్యానంలో ఉండి తర్వాత ఇలా అన్నారట. ఓ అమ్మాయి, నా మాట విను. ఇది దారుణమైన కలియుగం. అందువల్ల సదాచారాలు, యోగ మార్గము, తపస్సులు ఏమీ ఉండవు. అన్నీ కూడా క్షీణించిపోయినాయి. జనం అంతా పాపకర్మల్లో శ్రద్ధ కలవారిగా ఉంటారు. సాధువులంతా బాధపడుతున్నారు. సాధువులు కానివారు, అసాధువులు ఆనందపడుతున్నారు. మరి జ్ఞాన వైరాగ్యాల మాట అటుంచు, జనంలో భక్తి కూడా తగ్గిపోయింది. అందువల్ల మీరు ముగ్గురు కూడా వృద్ధులైపోయారు. మీ పుణ్యం బాగుండి ఈ బృందావనానికి వచ్చారు. ఈ భూమి యొక్క ప్రభావంతో నువ్వు మళ్ళీ యవ్వనాన్ని పొందావు. ఇక్కడ భక్తి ఒక్కటే తాండవిస్తూ ఉంటుంది. ఎవ్వరూ కూడా జ్ఞాన వైరాగ్యాల్ని పట్టించుకోరు. అందువల్ల నీకు యవ్వనం వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం ముసలివాళ్ళుగానే ఉండిపోయారు. కానీ ఇక్కడ ప్రభావంతో ఇన్నాళ్ళకి సుఖంగా నిద్రపోగలుగుతున్నారు వాళ్ళిద్దరూ అని చెప్పేట నారద మహర్షి. అప్పుడు ఆ భక్తి అనే యువతి అడిగిందిట, ఏమని? మహర్షి, రాజైన పరీక్షిత్తు అశుచి అయిన కలిని ఎలా స్థాపించాడు? ఈ కలి ప్రారంభమైన తర్వాత ధర్మసారం అంతా ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? పరమ కరుణామయుడైన శ్రీహరి అధర్మాన్ని చూస్తూ ఎలా సహించాడు? మరి ఈ విషయాలేంటో నాకు కొంచెం తెలియజేస్తారా అని అడిగిందిట ఆ యువతి. మరి ఏం జరిగింది అసలు? ఆమె ఏం అడిగింది, నారద మహర్షి ఏం చెప్పాడు అనేది తెలుసుకోవాలి అంటే, నారద మహర్షి, ఓ అమ్మాయి, నీ సందేహాన్ని, కష్టాన్ని పోగొట్టే మాటని చెబుతాను విను అని చెప్పడం మొదలుపెట్టారట. మరి ఏం చెప్తున్నారో అనేది రేపు తెలుసుకుందామర్రా మనం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా ఈ శ్రీమద్ భాగవతంలోని భక్తి మహత్యాన్ని మనము చాలా భక్తిగా నేర్చుకొని ధరిద్దామర్రా. అందుకని ఎదురు చూస్తూ ఉండండి. రేపు ఏం చెప్పారు నారద మహర్షి అనేది మీకు తెలియజేస్తాను. రేపు మళ్ళీ కలుసుకుందామర్రా. బాయ్. మీ గౌరీ పూర్ణ.